మొత్తం ప్రపంచం షాక్ గురయ్యేటువంటి రిపోర్ట్ ఒకటి బయటికి వచ్చింది. పాలస్తీనాపై ఇజ్రాయెల్ జరిపినటువంటి దాడుల్లో దాదాపు 20,000 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు కదా. దానికి సంబంధించినటువంటి రిపోర్ట్ ఇది. ఈ రిపోర్ట్ ఇచ్చింది యునైటెడ్ నేషన్స్ ఆధ్వర్యంలో పనిచేస్తున్నటువంటి ఇండిపెండెంట్ ఎంక్వైరీ కమిషన్. దీనికి మన భారతీయులు జస్టిస్ శ్రీనివాసన్ మురళీధర్ గారు చైర్పర్సన్గా ఉన్నారు. ఈ రిపోర్ట్లో పేర్కొన్నటువంటి విషయం ఏంటి అంటే, పాలస్తీనాపై జరిపినటువంటి దాడుల్లో ఇజ్రాయెల్ ఉద్దేశపూర్వకంగానే చిన్నారులను టార్గెట్ చేసింది అని ఈ రిపోర్ట్లో పేర్కొన్నారు. పాలస్తీనాలో భవిష్యత్ తరాలు లేకుండా నిర్మూలించడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ ఫోర్సెస్ చిన్నారులపై ఆకృత్యాలు సాగించాయి అని ఈ రిపోర్ట్లో మెన్షన్ చేశారు. ఇందులో చాలా భయంకరమైన హృదయ విదారకమైనటువంటి విషయాలు ఉన్నాయి, కానీ అవన్నీ చదవడానికి మనసు రావడం లేదు. అయితే ఈ కమిషన్ ఆరోపణలని ఇజ్రాయెల్ ఖండిస్తున్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా దీనిపైన ఇప్పుడు చర్చ ప్రారంభమైంది. ఈ యుద్ధంలో విజేత ఎవరు అనేది పక్కన పెడితే మానవత్వం మాత్రం ఓడిపోయింది.